ఇవాళ హనుమాన్ చాలీసాలో లాయ సంజీవిని లఖనిజయాయ గురించి తెలుసుకుందామా. రామరావణ యుద్ధంలో ఇంద్రజిత్తు కనపడకుండా తన మాయలతో బాణాలు వేస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా ఒక బాణం లక్ష్మణుడి ఛాతిలో గుచ్చుకుంది. లక్ష్మణుడు వెంటనే మూర్చిపోతాడు. లక్ష్మణుడు పడిపోవటం చూసి వానర సైన్యం మొత్తం భయపడిపోయింది. వెంటనే జాంబవంతుడు హనుమంతుడిని పిలిచి లక్ష్మణుడిని కాపాడే శక్తి నీ ఒక్కడికే ఉంది అని చెప్పి, హిమాలయాల్లో కొన్ని దివ్య మూలికలు ఉంటాయి, వాటిని తీసుకొచ్చినట్లయితే లక్ష్మణుడు మళ్ళీ బ్రతుకుతాడు అని చెప్తాడు. అవి 4 మూలికలు. ఫస్ట్ది మృత సంజీవిని, అంటే చనిపోయిన వాళ్ళని బ్రతికించేది. సెకండ్ది శైల్యకరిణి, మన శరీరంలో బాణాలు కానీ ఆయుధాలు కానీ ఏమన్నా ఇరుక్కుంటే బయటకు తీసేది. మూడవది సువర్ణకరణి, మన శరీర రంగుని సహజ స్థితికి తీసుకొని వస్తుంది. 4వది సందాని, విరిగిన ఎముకల్ని కలిపేస్తుంది. అలా హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి హిమాలయాల దిశగా వెళ్తాడు. మధ్యలో ఒక రాక్షసుడు తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించాడు, కానీ హనుమంతుడు అతన్ని చంపి ముందుకు సాగాడు. చివరికి ద్రోణగిరి పర్వతం చేరుకున్నాడు. కానీ అక్కడ ఒక పెద్ద సమస్య ఎదురైంది. పర్వతం అంతా లక్షలాది మూలికలతో నిండిపోయి ఉంది. ఏది జాంబవంతుడు చెప్పిన 4 మూలికలు అనేవి గుర్తించడం చాలా కష్టమైంది. అప్పుడు మన హనుమంతుడు వెతుకుతూ ఉంటే సమయం సరిపోదని మొత్తం పర్వతం తీసుకొని వెళ్దామని అనుకుంటాడు. ఇవాళ లాయ సంజీవిని లఖనిజయాయ గురించి తెలుసుకున్నావు కదా, అంటే సంజీవని తీసుకొని వచ్చి లక్ష్మణుని కాపాడావు అని అర్థం. రేపు ఇదే కథ కంటిన్యూషన్ శ్రీ రఘుబీర హరశివరలాయ గురించి తెలుసుకుందాం. జై శ్రీరామ్. हाथ वज्र औ ध्वजा विराजे, कांधे मूंज जनेऊ साजे।